హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ మీరు రిజిస్టర్డ్ నర్స్గా సౌదీ అరేబియాకి రావాలి అంటే మీరు మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన ప్రాసెస్ దగ్గర నుంచి ఎండ్ వరకు నేను చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ డేట్ ఆఫ్ లో అనేది స్టార్ట్ చేయాలి. మీరు డేట్ ఆఫ్ లో స్టార్ట్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ లోకి 1 to 30 days కానీ 40 days కానీ మీకు టైం పడుతుంది. కానీ డేట్ ఆఫ్ లోకి మీరు ఏమేమి సర్టిఫికెట్స్ అరేంజ్ చేసుకోవాలంటే, ఫస్ట్ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్, మీ ఇంటర్ మార్క్ లిస్ట్, మీ బీఎస్సీ కానీ జిఎన్ఎం కానీ మార్క్ లిస్టులు ఉంటాయి కదా, అది మీ ఓడి, మీ ఆర్ఎన్ఆర్ఎం, ఇంకా మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీరు ఈ సర్టిఫికెట్. పాస్పోర్ట్ ఈజ్ మ్యాండేటరీ అండి. పాస్పోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉండదు. పాస్పోర్ట్ కానీ లేకపోతే మీరు అసలు డేట్ ఆఫ్ లోకి అప్లై చేయడానికి అయితే అవ్వదు. ఫస్ట్ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయడానికి ముందు మీరు పాస్పోర్ట్ అయితే తీసుకోవాలి. పాస్పోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు డేట్ ఆఫ్ లోకి అప్లై చేయడానికి అవుతుంది. ఇంకా ఈ డేట్ ఆఫ్ లో తర్వాత హెచ్ఆర్డి ఉంటుంది, అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు మీ సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేస్తారు. ఇదేంటి, మీ డేట్ ఆఫ్ లో అయిన తర్వాత హెచ్ఆర్డి అని స్టార్ట్ చేస్తారు. దీనికి ఒక 30 days 15 days అలా టైం పడుతుంది దీనికి కూడా. ఆ తర్వాత ఎలిజిబిలిటీ నెంబర్కి అప్లై చేయాలి. డేట్ ఆఫ్ లో హెచ్ఆర్డి అయిపోయిన తర్వాత ఎలిజిబిలిటీ నెంబర్కి అప్లై చేయాలి. ఎలిజిబిలిటీ నెంబర్ కూడా అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామ్ రాయడానికి యాక్సెస్ వచ్చిన వాళ్ళు అనమాట. ఈ రిజిస్టర్డ్ నర్స్కి ఇక్కడ జాబ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి, లేకపోతే జిఎన్ఎం చేసి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు మినిమం 1 year ఎక్స్పీరియన్స్తో మీరు రావచ్చు. బట్ జిఎన్ఎం చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతారు మోస్ట్లీ హాస్పిటల్స్. ఒకవేళ 2 years అడగకపోయినా మీకు కూడా ఒక్కొక్కసారి 1 year అడుగుతారు. కానీ చాలా హాస్పిటల్స్ అయితే మీకు జిఎన్ఎం చేసిన వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతారు. అదే బీఎస్సీ చేసిన వాళ్ళకైతే 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బట్ ఫేక్ సర్టిఫికేట్స్ మాత్రం అస్సలు పెట్టకండి, ఎందుకంటే మీరు డేట్ ఆఫ్ లోలో దొరికిపోతారనమాట. సో డేట్ ఆఫ్ లో రిజెక్ట్ అవుతుంది. సో ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టకుండా మీ జెన్యున్గా మీరు 1 year చేస్తే 1 year, 2 years చేస్తే 2 years పెట్టండి. నేను ఏమి ఇచ్చానంటే, యాక్చువల్గా నేను మా కాలేజ్లోని బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. బట్ హాస్పిటల్లో జాయిన్ అయిన 1 year కూడా నాకు ట్రైనింగ్ కింద ఇచ్చారండి. ఫస్ట్ 1 year కూడా. సో నేను ఆ ట్రైనిదే పెట్టాను. నేనైతే నార్మల్ అడగలేను. నేను చాలాసార్లు హెచ్ఆర్ని రిక్వెస్ట్ చేశాను, నాకు నార్మల్గా ఇవ్వండి, ట్రైనింగ్ కింద ఇవ్వద్దు అంటే వాళ్ళు అన్నారు, నీ ఐడి నెంబర్ కొడితే నువ్వు ఇక్కడ ట్రైనింగ్ కింద చేసావని తెలిసిపోద్ది కదా, నువ్వు డేట్ ఆఫ్ లోలో దొరికిపోతావని నన్ను భయపించడం వల్ల ఏం చేయడం వల్ల నాకు తెలియదు. కానీ నేనైతే నా ట్రైనిదే పెట్టాను. మీరు కూడా అలాగే జెన్యున్గానా మీరు ఏ సర్టిఫికేట్ అంటే మీరు అది ఎక్స్పీరియన్స్ ట్రైనిది ఉన్నా పెట్టండి, లేకపోతే నార్మల్గా ఉన్న ఎక్స్పీరియన్స్ అయినా పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం జెన్యున్గా ఉండాలి, అదొకటి చూసుకోండి, లేకపోతే డేట్ ఆఫ్ లో అనేది క్యాన్సిల్ అయిపోద్ది. తర్వాత మెయిన్గా మీరు ఎగ్జామ్కి అప్లై చేస్తారు కదా, ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు మీకు దగ్గరున్న సెంటర్స్ చూస్ చేసుకోండి. నాకు హైదరాబాద్ అయితే దగ్గర, నాకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వీటన్నిటిలోనే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. కాకపోతే ఆంధ్రాకి హైదరాబాద్ దగ్గర అని చెప్పి నేను హైదరాబాద్ అయితే తీసుకున్నాను. బట్ ఫస్ట్ టైం నేను ఎగ్జామ్కి వెళ్ళినప్పుడైతే నాకు 8 o'clock ఎగ్జామ్, కాకపోతే నేను 7:30 కల్లా అక్కడ ఉండమని చెప్పారు. బట్ నేను 8:30కి వెళ్ళాను. అలా కాదు, మనం లేట్గా వెళ్ళామంటే మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోద్ది, అక్కడ టైం అయిపోతూనే ఉంటుంది. బట్ మన కోసం అస్సలు అయితే వాళ్ళు ఆగరు. ఇప్పుడు నేను 7:30కి రమ్మన్నారు కదా, నేను 8:15కి వెళ్తే నా చెక్కింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 8:40 అయింది. 8:40 అయిన తర్వాత నన్ను ఎగ్జామ్లోకి రానిచ్చారు బాగానే. కాకపోతే టైం లేదు ఎగ్జామ్ రాయడానికి. సో మీరు అస్సలు టైంకి అయితే ఎగ్జామ్కి వెళ్ళండి. బట్ ఎగ్జామ్కి వెళ్ళిపోయే ముందు వన్ మోర్ థింగ్, మీరు ఎక్కువ పాకెట్స్ ఉన్న డ్రెస్ కానీ, లేకపోతే అంటే స్టోన్ డ్రెస్సెస్, అమ్మాయిలు అయితే అబ్బాయిలు ఎక్కువ పాకెట్ డ్రెస్సెస్ అలాంటివి వేసుకోకండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాకెట్స్ మనం వేసుకున్న సాక్స్లతో సహా వాళ్ళు అయితే చెక్ చేస్తారు కదా. నేను స్పెట్స్ పెట్టుకున్నాను, నాకు సైట్ ఉండే వాళ్ళు ఈవెన్ స్పెట్స్ కూడా తీసి వాళ్ళు అటు ఇటు తిప్పి అమ్మాయిలు అయితే హెయిర్ జరపమని చూస్తారు, పాకెట్ ఉంటే పాకెట్లు అన్నీ చెక్ చేస్తారు, బ్యాంగిల్స్ వేసుకొస్తే బ్యాంగిల్స్ కూడా చెక్ చేస్తారు.
సాక్స్లు కూడా చెక్ చేశారని చెప్తున్నాను కదా. సో ఎగ్జామ్కి సింపుల్గా వెళ్ళండి, మీకు ఖచ్చితంగా టైం అయితే ఎక్కువ ఉంటుంది. బట్ వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్కి 1 అవర్ 45 మినిట్స్ ఫస్ట్ అవర్ ఉంటుంది, మధ్యలో హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది, ఇంకొక 1 అవర్ 45 మినిట్స్ ఉంటుంది. మీకు ఈ 1 అవర్ 45 మినిట్స్ మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. మధ్యలో వాష్రూమ్కి అది వెళ్ళారనుకోండి, వాష్రూమ్కి వెళ్ళినా సరే మధ్యలో ఫస్ట్ నుంచి మీకు ఎలా అయితే చెక్ చేస్తారో మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత అలానే చెక్ చేస్తారు. సో బ్రేక్ తీసుకోవడం అవాయిడ్ చేయండి. బ్రేక్ టైంలో మాత్రం బ్రేక్ తీసుకోండి, కానీ బ్రేక్ అంతా అయిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ స్టార్ట్ చేయండి, సరేనా. నేనైతే బ్రేక్ తీసుకోలేదు. సో నేను చాలా అయితే మధ్యలో ఫెయిల్ అయ్యాను, వెళ్ళాను, మళ్ళీ వాళ్ళు చెక్ చేశారు. సో నాలో అయితే అస్సలు వెళ్ళకండి, మళ్ళీ చెక్ చేస్తారు. మీరు ఎన్నిసార్లు బయటకు వెళ్తే అన్నిసార్లు చెక్ చేస్తారు. సో మధ్యలో వెళ్ళడం అవాయిడ్ చేయండి. సో ఎగ్జామ్ మాత్రం కరెక్ట్ 500 మార్క్స్కి క్వాలిఫై అండి. మీకు 499 వచ్చినా మీరు ఫెయిల్ అయినట్టే. ఖచ్చితంగా 500 మార్క్స్ రావాలి. 501 వచ్చినా పాస్ అయినట్టే, 500 వచ్చినా మీరు పాస్ అయినట్టే. సో ఎలా అయినా సరే 500 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలా టైం ఉంటుందండి. ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఎగ్జామ్ పాస్ అవుతాం కదా, వాళ్ళు కాల్ చేస్తారు మనకి, వీసా అంటారు. వీసాకి ఖచ్చితంగా 1.5 మంత్ వీసాకి టైం పడుతుంది ఖచ్చితంగా. వీసాకి అప్లై చేయడానికి మెడికల్ టెస్టులు చేయించుకోవాలి మనం. మెడికల్ టెస్టులు చేయించుకున్న తర్వాత ఆ మెడికల్ టెస్టులు మళ్ళీ పెట్టాలి మనం వాళ్ళకి. ఆ మెడికల్ టెస్టుల్లో ఫిట్ అవ్వాలి మనం. మెడికల్ టెస్టులు అంటే మన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాడీ ప్రతి టెస్ట్లో చేస్తారండి. అందులోనే అన్నీ మనకి బాగా వచ్చి ఈవెన్ చెస్ట్ ఎక్స్రేలు కూడా ఎలాంటి ప్యాచెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉండకూడదు. అలా ఉంటే మనకి వీసా రిజెక్ట్ చేస్తారు. సో మనం ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఫిజికల్లీగా ఫిట్ అయినప్పుడు మాత్రమే మనకి వీసా అప్రూవ్ చేస్తారు. వీసా వరకు పక్కన వదిలేసేయండి. ప్రాసెస్ మొత్తానికి మీకు ఎంత ఖర్చు అవుతుందో టోటల్గా చెప్తాను చూడండి. డేటా ఫ్లోకి నాకు 29K అయింది, హెచ్ఆర్డీకి 15K అయింది, ఎలిజిబిలిటీ నెంబర్కి 15K అయింది, తర్వాత ఎగ్జామ్కి 30K ఫీజు పే చేశాను నేనైతే. యాక్చువల్గా ఎగ్జామ్ ఫీ అయితే 24,000 అండి. ఇక్కడ సౌదీలో కూడా 24,000, అంటే ఇక్కడ సౌదీలో 1000 రియాల్స్ 24,000 అలా వస్తుంది. బట్ మన ఇండియా నుంచి ఇక్కడికి పే చేస్తారంట వాళ్ళు, ఇంటర్నేషనల్ కార్డ్ ఛార్జెస్ తీసుకుంటారంట. అందుకోసమని అయితే నాకు 30K తీసుకున్నారు. సో అక్కడ 30K అయిపోయిందా. మళ్ళీ వీసా అయితే హాస్పిటల్ వాళ్ళు వీసా అకామిడేషన్ మనకి ట్రాన్స్పోర్టేషన్ హాస్పిటల్ వాళ్ళే ఇస్తారండి, నో డౌట్. దానికి మీకు వీసాకి డబ్బులు కట్టమన్నా మీరు వీసాకి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అకామిడేషన్కి కానీ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి కానీ అంతా మీకు ఈ హాస్పిటల్ వాళ్ళే ఇస్తారు. సో మీరు హాస్పిటల్కి సంబంధించిన అయితే ఏం తీసుకోవాల్సిన లేదు, జస్ట్ ఈ ప్రాసెస్లకు మాత్రమే మీరు డబ్బులన్నీ కట్టాలి అండి. ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనేది మనకి లైసెన్స్ ఇస్తుంది. ఆ లైసెన్స్కి కూడా మనం 30K పే చేయాలి, ఓకేనా. ఇక్కడ ఒక 30K పే చేయాలి. వీసా వచ్చేసిన తర్వాత మనం లైసెన్స్కి అప్లై చేసుకోవాలన్నమాట. అంతకంటే ముందుగాన మీరు ఎగ్జామ్ పాస్ అయిన వెంటనే మీరు ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయాలి. ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసేటప్పుడు హాస్పిటల్ మాత్రం చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారో లేదో నాకు తెలీదు. ఇక్కడ మాత్రం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి, క్లినిక్స్ కూడా ఉంటాయి. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్కి వెళ్తే మీకు ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది నార్మల్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళకంటే. అది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో కూడా వస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే కొద్దిగా పే తక్కువ ఇస్తుంది. క్లినిక్స్ కూడా అంతే, క్లినిక్స్లోని పే ఎక్కువే ఇస్తారు, కాకపోతే మీరు డైలీ డ్యూటీ చేయాలన్నమాట. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నా హాస్పిటల్ ఉంది, నాదైతే ప్రైవేట్ హాస్పిటల్ అండి. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసేటప్పుడు MOH, MOD అనేవి వేకెన్సీస్ లేవు, అందుకోసం అయితే నేను ప్రైవేట్ హాస్పిటల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను. తర్వాత ఇక్కడ నేను చేసే దగ్గర అయితే 12 అవర్స్ డ్యూటీ. ఖచ్చితంగా మనం ఇక్కడ మీరు అబ్రాడ్స్ ఏ కంట్రీ వెళ్ళాలన్నా ఖచ్చితంగా 12 అవర్స్ అయితే మీరు డ్యూటీ చేయాలి. ఫర్ వాచింగ్ మై వీడియో. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.